హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 186. రుద్ర కిందికి వెళ్ళేసరికి మీనాక్షి గారు కోడలికి దిష్టి తీస్తూ కనిపించారు. నిన్నంతా నా కోడలిపైన ఎందరి దిష్టి పడిందో ఏంటో, అందరి దిష్టి పోవాలి నా తల్లికి అని వెళ్ళి ఆ కూర్చో తల్లి అని మీనాక్షి గారు బయటకి వెళ్లారు. భాస్కర్ గారు చెల్లి కూతురికి దిష్టి తీయడం చూసి నవ్వుకొని ఆయన వచ్చి కూతురు పక్కన కూర్చొని ఎలా ఉంది తల్లి ఆరోగ్యం అని అడిగారు. కూతురు బాగోగులు తెలుసుకుంటూ ఉన్నారు. రుద్ర వేద దగ్గరికి వెళ్ళేవాడే వాళ్ళ మావయ్య వేద దగ్గరికి వెళ్ళడంతో వేరే సోఫాలో కూర్చొని ఆ తండ్రి కూతుర్ల అనురాగ అనుబంధాన్ని చూస్తూ ఉన్నాడు. భాస్కర్ గారు కూడా వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నారు కదా. ఇంట్లో వేదని అందరూ గారం చేయడం, తనని ఎంత బాగా చూసుకోవడం, కనీసం కాలు కూడా కందనీయకుండా చూసుకోవడం అంతా బానే ఉంది. కానీ ఆ రోజు ఆయన కళ్ళారా చూశారు కదా. 2, 3 సార్లు రుద్ర విధ్వంసం అవి ఎక్కడ వేద వరకు వస్తుందో అనుకున్నారు. పైగా రుద్రబాబు రష్యాకి వెళ్ళిన తతంగం అంతా కూడా తెలుసు ఆయనకి. అప్పుడు వేద హాస్పిటల్‌కి వెళ్ళిందని కూడా తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం బానే ఉన్నారు. ఇలానే నా కూతురు, అల్లుడు జీవితం చల్లగా, సాఫీగా సాగిపోవాలి. ఎలాంటి గొడవలు లేకుండా. నా అల్లుడు బయట గొడవల కారణంగా నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఈసారి మాత్రం ఊరుకోలేను. ఇప్పుడు అందరూ బావుంటున్నారని అనుకుంటున్నాను. ఇలాగే ఉండాలి అని ఆయన అనుకుంటున్నారు. కానీ మరి అంతకన్నా పెద్ద విధ్వంసాలే కూతురు, అల్లుడు జీవితాల్లోకి వస్తే? అప్పుడే సుధా గారు వేద కోసం ఫ్రూట్ సలాడ్ బౌల్ తీసుకొచ్చి భాస్కర్ గారి చేతిలో పెట్టి చీర కట్టుకుంటే అయిపోయేది కదా తల్లి, పూజ ఉంది కదా అని అన్నారు. వాళ్ళ డ్యాడీ ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే తింటూ, వద్దమ్మా నిన్ననే చాలాసేపు కట్టుకున్నాను కదా, ఈవినింగ్ రిసెప్షన్‌లో కట్టుకుంటానులే శారీ. ఇప్పుడు ఈ డ్రెస్‌లోనే ఉంటాను అని బుంగమూతి పెట్టుకొని చెప్పింది వేద. సరే నీకెలా కంఫర్ట్‌గా ఉంటే అలాగే ఉండు. వదిన ఆల్రెడీ పూజకి టైం అవుతుంది. నీ కొడుకు కోడలెక్కడా? పంతులు గారు కూడా వచ్చే సమయం అయ్యింది. నైవేద్యాలు కూడా అన్నీ పూర్తయ్యాయి. త్వరగా అందరినీ రెడీ అవ్వమని చెప్పు వదినా అని సుధా గారు మీనాక్షి గారికి చెప్పడంతో, అలాగే వదినా అని చెర్రి మీ అన్నయ్యని లేపి కాస్త రెడీ అవ్వమని చెప్పు. పో నాన్న నేను మీ వదినని రెడీ అవ్వమని చెప్తాను అని మీనాక్షి గారు శ్రావణి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి శ్రావణి ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉంటుంది. కానీ సమీర ఇంకా పడుకోవడంతో లేచావా తల్లి? ఫ్రెష్ అయ్యావా? ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు తల్లి. పూజకు టైం అవుతుంది. నేను మీ ఆయన్ని కూడా రెడీ అవ్వమని చెప్తాను. అలాగే చెల్లిని కూడా నిద్రలేపు. పూజలో తను కూడా ఉంటుంది కదా అని మీనాక్షి గారు అన్ని పనులు చూసుకుంటుంటే చరణ్ వెళ్ళేసరికి శౌర్య కూడా ఆల్రెడీ లేచి ఫ్రెష్ అవుతూ ఉంటే, అన్నయ్య పూజకంట రెడీ అవ్వరా? ఇదిగో డ్రెస్ ఇక్కడ పెడుతున్నాను అని చరణ్ వచ్చి మళ్ళీ హాల్లోనే కూర్చొని సమీర ఎప్పుడు బయటికొస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఇంకా అతడి ఎదపై తల పెట్టుకొని అతడిని గట్టిగా చుట్టుకొని నిద్రపోతున్న సారికని చూసిన జీవన్ చిన్నగా నవ్వి, ఒసేయ్ ఇంకా ఎంతసేపు పడుకుంటావే? మీ అన్న అక్కడ పెళ్ళికి ఉండలేదని వాడు ఫీల్ అవుతున్నాడు. నైట్ వరకు ఇవాళ పూజ ఇంకా సాయంత్రం రిసెప్షన్ ఉంది కదా. రెడీగా ఉండు. వెళ్దాం రుద్ర వాళ్ళ ఇంటికి. లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. ఇప్పటికే మనం దేనికి సరిగ్గా లేమక్కడ అని అన్నాడు జీవన్. నిద్రొస్తుంది జీవన్ గారు అని మత్తుగా చెప్పింది సారిక. ఇంకొక్క నిమిషం నువ్వు ఇలాగే ఉన్నావనుకో, నువ్వు బెడ్ మీద ఉంటావు. ఆ తర్వాత నీ మీద నేనుంటాను. అలా నీకు ఓకే అయితే ఇలాగే పడుకోవే. నేనేమీ అనను అని జీవన్ తాపీగా చెప్పేసరికి సారిక నిద్రమత్తు వదిలించుకొని లేచి కూర్చొని మీరసలు పెద్ద రాక్షసుడు తెలుసా? ఇలా ఎవరైనా భయపెడతారా? అని జీవన్ని 4 తగిలించింది. అబ్బా రాక్షసి! మరక్కడ మీ అన్న ఫోన్ చేసి నన్ను దొబ్బుతున్నాడు. ఇవాళైనా కాస్త ముందు వెళ్దాం అంటే నువ్వేమో నిద్ర లేవట్లేదు. లే అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం లేకపోతే నువ్వెంతసేపు ఇలా పడుకున్నా నేను వద్దు అనేవాడిని కాదు. ఇంకా ఇష్టంగా నేనే నిన్ను దగ్గరికి తీసుకునేవాడిని. కానీ కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అర్థం చేసుకోవే రాక్షసి. నేను వచ్చేసరికి రెడీ అయ్యి ఉండు. ఓకేనా? అని ఆ రోజు జీవన్ జిమ్‌కి డుమ్మా కొట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి యూనిఫార్మ్‌లో రెడీ అయ్యి స్టేషన్‌కి వెళ్తూ నువ్వు టిఫిన్ చేసేయ్ నేనక్కడ తినేస్తాను. టైం లేదు అని చెప్తున్నాను కదా! రెడీ అయ్యి ఉండు. ఏదైనా కావాలి అంటే ఫోన్ చెయ్. బాయ్ జాగ్రత్తనే అని జీవన్ వెంటనే అతడి కారులో స్టేషన్‌కి బయలుదేరాడు. ఏంటో ఈయన ఉరుకుల పరుగుల లైఫ్ అనుకొని సారిక నిట్టూర్చి ఆమె కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. రిషి వాళ్ళ ఇంట్లో శేషు హాల్లో చాలా కోపంగా అతడు పంపించిన మనుషులని చితక్కొట్టి జీవన్ లాకప్‌లో పడేశాడు అని తెలిసి
ఆ ఫోన్ అప్పుడే విసిరి కొట్టడంతో రిషి స్టెప్స్ దిగి వస్తూ ఉంటే ఆ ఫోన్ వెళ్లి రిషి కాళ్ళ దగ్గర పడింది. రిషి శేషుని కళ్ళు చిన్నవి చేసి చూసి తన కాళ్ళ దగ్గర పడిన ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తే అది మళ్ళీ ఆన్ అవ్వకుండా తుక్కు తుక్కు అవ్వడంతో దాన్ని పక్కన పెట్టి వాళ్ళ నాన్న ముందు కూర్చొని నేనేదో ఒకటి చేస్తానని చెప్పిన తర్వాత కూడా మీరెందుకు తొందరపడుతున్నారు నాన్న? మీరు పంపించిన వాళ్ళు అంత ఈజీగా మీ పని చేస్తారు అని అనుకుంటున్నారా? రుద్రని అంత ఈజీగా తీసుకుంటున్నారా? సరే రుద్ర ఒక్కడే కాదు. రుద్ర ఫ్రెండ్ జీవన్, వాడి తమ్ముళ్ళు శౌర్య, చరణ్. ఒకడిని ఏసేయాలి అంటే వాడి గురించే కాదు నాన్న. వాడి బ్యాక్‌గ్రౌండ్, వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ అందరి గురించి తెలుసుకోవాలి. కానీ మీరు రుద్ర ఒక్కడి గురించి ఆలోచిస్తున్నారు తప్పితే వాడికున్న 100 టన్నుల బలుపు గురించి, వాడి ఫ్యామిలీ వాళ్ళకి ఉంది. వాడి ఫ్రెండ్ గాడికి ఉంది. వాడి సెక్యూరిటీకి ఉంది. వాడి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళందరిని ఎదుర్కోవాలి అంటే ఒక ప్లాన్ చేయాలి డాడీ అని చెప్తున్నా కూడా మీరు నా మాట వినిపించుకోకుండా నేనేదో చెయ్యట్లేదు అని మీరే ప్రయత్నాలు చేస్తే నష్టపోయేది మీరే డాడీ. వాడు మీ దగ్గరికి రానంత వరకే మీరు సేఫ్‌గా ఉండేది. ఒకవేళ వాడు గాని మీ దగ్గరికి రావాలి అనిపిస్తే నేను కూడా ఆపలేను. చెప్తున్నాను కదా! వాడి బలం ముందు నేను కూడా సరిపోను. వాడేదో చూడ్డానికి కూల్‌గా చాక్లేట్ బాయ్ లాగా ఉంటాడు. కానీ వాడంత తిక్కల నా కొడుకు ఇంకా ఎక్కడా ఉండడు. వాడొక్కడిని చంపడం చూస్తే మీరే అంటారు వాడిని అసలు వాడు మనిషా? లేకపోతే క్రూర మృగమా అని. మనం ఎవరితో అయినా అలాంటి వాడితో పెట్టుకునే ముందు, ముందు వెనక ఆలోచించాలి గానీ, ఇలాంటి పిల్ల పిచ్చుకలను పంపిస్తే అది మనకే నష్టం డాడీ. అది మన వాల్యూని మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎందుకని మీరింకా అర్థం చేసుకోలేకపోతున్నారు? అని అన్నాడు రిషి చాలా కోపంగా. నువ్వొచ్చి ఎన్ని నెలలవుతుంది రిషి? నేను నిన్ను అమెరికా నుండి ఇక్కడికి పిలిపించిందే ఇక్కడ నిన్ను ఆఫీస్‌లో నిలబెట్టమని కాదు. పోతే పోనీ అవి. నాకు నా కొడుకు చనిపోయిన పగ కన్నా ఏది ఎక్కువ కానే కాదు. నా దగ్గర రూపాయి లేకపోయినా పర్లేదు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మీద మాత్రం ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. ఆ రుద్రగాడి తమ్ముళ్ళను ఈ లోకం మీద లేకుండా చేయాలి. అదే నా కోరిక. అంతే. కానీ నాకీ కంపెనీలు, ఈ డబ్బులు, నా పనులు నాకివేవీ అవసరం లేదు. కావాలంటే అన్నీ అమ్మేస్తాను. నా ఆస్తులన్నీ అమ్మేసి వాడిని చంపడానికి ఎక్కడి నుండైనా మనుషులని దింపుతాను అన్నాడు కసిగా శేషు. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.